సో ఈ జర్నీ అనేది ఆల్మోస్ట్ 1997లో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యానండి. 1997 బ్యాచ్ నేను. సో 1997లో ఎంసెట్ రాశాను. ఫస్ట్ అటెంప్ట్లో కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో జాయిన్ అయ్యాను. ఓకే. తర్వాత 5 years అయిపోయింది ఎంబీబీఎస్. 5 years అయిపోయింది. హౌస్ సర్జన్ 1 year అది అన్నీ అయిపోయాక 5.5 years అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషను ఫస్ట్ అటెంప్ట్లోనే మనకి స్టేట్ 10th ర్యాంక్ వచ్చి ఉస్మానియాలో జాయిన్ అయ్యాను. మాస్టర్స్ ఇన్ సర్జరీ, జనరల్ సర్జరీ. 3 ఏళ్ళు ఉస్మానియాలో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ ఆంకాలజీ, అంటే క్యాన్సర్ స్పెషాలిటీకి వెళ్దామని అనుకున్నాను. అంటే క్యాన్సర్ సర్జరీస్ చాలా పెద్ద పెద్ద సర్జరీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక అవయవం ఉందనుకోండి, ఇప్పుడు స్టమక్ ఏదన్నా అల్సర్ వచ్చిందనుకోండి, గ్యాస్ట్రో సమస్య, అల్సర్ వరకు తీసేస్తాం. ఓకే. అదే స్టమక్కి క్యాన్సర్ వస్తే ఆ స్టమక్ దాని చుట్టుపక్కల అవయవాలన్నీ తీసేస్తాం. ఓకే. అంటే ఒక స్టూడెంట్కి ఫ్యాసినేటింగ్ సర్జరీస్ ఉంటాయి, పెద్ద పెద్ద సర్జరీస్ ఉంటాయి ఆంకాలజీ అంటే, క్యాన్సర్ సర్జరీలో. సో క్యాన్సర్ సర్జరీలో నాకు క్యాన్సర్ సర్జరీ పెద్ద పెద్ద ఆపరేషన్లు, ఇంత పెద్ద పెద్ద అవయవాలన్నీ తీసి బయట పెట్టేస్తుంటారు చేతిలో మా ప్రొఫెసర్స్ అన్నీ. అవన్నీ చూసి ఎట్లయినా ఆంకాలజిస్ట్ అవ్వాలని బాగా ప్రిపేర్ అయ్యాను. సో ఆంకాలజీ నాకు నేరోలో టాటా మెమోరియల్ హాస్పిటల్లో కింగ్ జార్జ్ టాటా మెమోరియల్ బాంబేలో ఉంది. ఓకే. సో దాంట్లో నాకు నేరోలో మిస్ అయింది. అడియార్ చెన్నైలో నేరోలో మిస్ అయింది. అంటే థియరీ అయిపోయింది, ప్రాక్టికల్ అయిపోయింది, ఇంటర్వ్యూలో పోయిందనమాట. సో 2 సీట్లు ఉంటాయి. కిద్వై లో కూడా ఇవన్నీ 2-3 months గ్యాప్లో రాసాము. కిద్వై అంటే మన బెంగళూరులో క్యాన్సర్ హాస్పిటల్ ఫేమస్. దాంట్లో కూడా 2 seats ఉన్నాయి, 3rd ర్యాంక్ వచ్చింది. కింగ్ జార్జ్ యూనివర్సిటీ లక్నోలో కూడా 2 సీట్లు ఉంటే 1 సీట్ ఉంటే 2nd ర్యాంక్. అట్లా అన్నిట్లో నేరోలో మిస్ అయ్యాను. ఎందుకో టైంపాస్ ఊరికే నేషనల్ బోర్డ్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుందండి, అది అన్ని స్పెషాలిటీస్కి వర్తిస్తుంది. దాంట్లో మంచి మార్క్ వస్తే ఏ స్పెషాలిటీ అయినా ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు. ఆ ఎగ్జామ్ ఊరికే టైంపాస్కి రాశాను, ఆంకాలజీ కోసం అని రాయలేదు. ఆంకాలజీ ప్రిపేర్ అవుతున్నా, గ్యాస్ట్రో అంటే నేను ఈ ఎగ్జామ్ రాశాను. దాని ఫీజు కూడా ఎంత, 200 రూపీస్ 300 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. 2000 ఆ టైంలో. ఇది 2008. అంటే అప్పటికి ఎంబీబీఎస్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్ అయిపోయింది, సర్జరీ అయిపోయింది. తర్వాత నేను ఆంకాలజీ క్యాన్సర్ సర్జరీకి ప్రిపేర్ అవుతుంటే సరే ఇది ప్రాక్టీస్ కోసం ఎగ్జామ్ రాద్దామని రాస్తే దాంట్లో నాకు స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో నాకు ఆప్షన్ నిమ్స్లో ఆంకాలజీ ఉంది, గ్యాస్ట్రోఎంటరాలజీ ఉంది, 2 ఉన్నాయి. సో నిమ్స్లో సీట్లు నేషనల్ కోటావి కొన్ని ఉంటాయి, నేషనల్ బోర్డు డిఎన్బి అని, డిఆర్ఎన్బి అంటాను. దాంట్లో నిమ్స్లో 2 డిపార్ట్మెంట్లో నాకు కావాల్సిన ఆంకాలజీ ఉంది, గ్యాస్ట్రో ఉంది. కాకపోతే ఆంకాలజీ కన్నా గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ డిపార్ట్మెంట్, టీచింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రొఫెసర్స్ ఆర్ ఎక్సలెంట్ అన్నది బయట అందరూ చెప్తూ ఉన్నారు. సరే డిపార్ట్మెంట్ బాగుంది కదా, గ్యాస్ట్రోలో జాయిన్ అవుదామని. నచ్చపోతే మళ్ళీ మానేసి ఇంకో 6 monthsలో నాకు ఎక్కడో చోట ఆంకాలజీ నేరోలో మిస్ అయ్యింది కదా, వచ్చేస్తుంది అని అనుకున్నాను. ఓకే అని నేను ఇక నిమ్స్లో గ్యాస్ట్రో జాయిన్ అయ్యాను. దట్ వాజ్ ద గేమ్ చేంజింగ్ ప్లాన్ అనమాట. అంటే అక్కడి నుంచి ద ట్రైనింగ్ వాజ్ ఫెంటాస్టిక్. సో 3 yearsలో మా ప్రొఫెసర్స్ నిమ్స్లో శాస్త్రి గారు కానీ, ఆదికేశవ శాస్త్రి గారు కానీ, బీరప్ప గారు కానీ, ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్ ఆయన, సో బీరప్ప గారు కానీ, వాళ్ళ కింద ట్రైన్ అయ్యాం మేము. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ 60 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు ఆల్మోస్ట్ 3 yearsలో కంప్లీట్ ట్రాన్స్ఫర్ చేసేసారు. ఓకే. సో దే మేడ్ అస్ సో గుడ్ ఇన్ వాట్ మాకు వచ్చిన డిగ్రీలో. అంటే గ్యాస్ట్రోలో సంబంధించిన అన్ని ఆపరేషన్లు, పొట్టకు సంబంధించిన అన్ని ఆపరేషన్, హై ఎండ్ ఆపరేషన్స్ అనమాట. వాటిలో ట్రైన్ అయినప్పుడు ఇంకా మిగిలినవన్నీ ఈజీ అనిపిస్తాయి మనకి. సో నిమ్స్ లాంటి చోట ఏంటి, బయట కష్టమైన ఆపరేషన్లు ఎవరు టేకప్ చేయరు. ఓకే. ఎందుకంటే ఒక ప్రైవేట్ ప్రాక్టీస్లో కష్టమైన ఆపరేషన్ తీసుకుంటే పేషెంట్కి మేజర్ ఆపరేషన్ చేసినప్పుడు ఎన్నాళ్ళు బతుకుంటారు, ఎంత మేజర్ సర్జరీ, ఏమైనా రిస్క్ అయ్యే అవకాశం ఉంటుందని బయట. దీంట్లో వాళ్ళు ఒక్కోసారి కాంప్లికేషన్ వచ్చి 2-3 నెలలు ఉండాల్సి వస్తే వాళ్ళ బిల్లు లక్షల్లో అయిపోద్దని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా అడగలేము. పేషెంట్ చనిపోతూ ఉన్నప్పుడు వాళ్ళని ఎక్స్ట్రా బిల్లు అడగలేరు, అందుకని ప్రైవేట్ ప్రాక్టీస్లు ఎక్కువ తీసుకోరు. అలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఎక్కడ వదిలేసే సర్జరీస్ అన్నీ నిమ్స్లో బాగా అయ్యాయి. సో ఎప్పుడైతే మనం టఫ్ కేసెస్లో ట్రైన్ అవుతామో
మనకి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఏ సర్జరీ అన్నా చేయగలుగుతాము, ఇంత కష్టమైన ఇన్ని చూసాము. ఎవ్రీడే మేజర్ సర్జరీ 5-6 గంటలు, 12 గంటలు, 14 గంటలు ఆపరేషన్లు ఉండేవి నిమ్స్లో. సో రోజు పేగుల్ని కట్ చేసి లోపలన్నీ చూసి, లివర్ని కట్ చేసి లివర్ తీసి, అట్లాంటివన్నీ మేజర్ ఆపరేషన్స్ అన్నీ. ప్లస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెసర్స్ కింద. ప్రొఫెసర్స్ మేబీ బెస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ హౌ గుడ్ దే ఆర్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ దే నాలెడ్జ్. ఒకసారి దే మే బీ గుడ్ ఇన్ దర్ స్కిల్, బట్ అందరూ అంత బాగా నేర్పించకపోతే వాళ్ళ కింద చేసిన పెద్ద ఉపయోగం ఉండదు. అంటే ఒక గుడ్ డాక్టర్ కాంట్ కమ్ అనే గుడ్ టీచర్. సో ఒక గుడ్ టీచర్ కాంట్ బికమ్ అనే గుడ్ డాక్టర్. అంటే ఏంటంటే ఒక స్కిల్ ఉందంటే ఇంకొకరి అది వచ్చే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా కాబట్టి మీరు కూడా. సో లక్కీగా ట్రైనింగ్ వాస్ చాలా బాగా జరిగింది. సో ఇక అది అయిన తర్వాత గ్యాస్ట్రోలో అన్ని మేజర్ సర్జరీస్ చేసిన తర్వాత ఇంకా దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టర్న్. ఒక్కోసారి ఏంటంటే డెస్టినీ డిసైడ్ సంథింగ్ బెటర్ ఫర్ అస్. నేను ఆంకాలజిస్ట్ అవుదాం అనుకున్నాను, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయ్యాను. గ్యాస్ట్రోలో లక్ ఏంటంటే ఒకసారి సర్జరీ చేస్తాము, పేషెంట్కి క్యూర్ అయిపోతుంది, మళ్ళీ జన్మలో మనతో పని ఉండదు. ఇది ఆంకాలజీలో. గ్యాస్ట్రోలో ఇప్పుడు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయండి, ఆపరేషన్ చేసాం, క్యూర్ అయిపోయింది, మళ్ళీ మనతో పని ఉండదు. సో కష్టమైన ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ ఉంది, లాప్రోస్కోపీ, కీ హోల్ సర్జరీ. ఒకప్పుడు లాగా మేము అన్ని మేజర్ సర్జరీస్ కట్ చేసి లోపల పెద్ద ఆపరేషన్ చేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ చేసే గైనకాలజిస్టులు ఉంటారు అనుకోండి, గర్భసంచి పక్కనే వెనకాలే పెద్ద పేగు ఉంటుంది, మోషన్ వెళ్ళే పేగు. ఒకసారి గట్టిగా దానికి అతుక్కుని ఉంటుంది. వీళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు అది కనుక ఇంజురీ అయింది అనుకోండి, సో వాళ్ళకి మోషన్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి సెప్టిక్ అయిపోయి ప్రాణం మీదకి వస్తుంది. అందుకని వాళ్ళు కష్టమైన కేసులన్నిటికీ మేము బ్యాకప్ ఉండాలి. సో గైనకాలజీ ఈజీ కేసు ఉంటే వాళ్ళు చేస్తారు, టఫ్ కేసు ఉంటే మమ్మల్ని కూడా పిలుస్తారు. సో అట్లా ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీలో కీ హోల్తో కష్టమైన హిస్టెక్టమీ సర్జరీస్ ఒకసారి చేసాం అనుకోండి, ఇట్ ఈస్ క్యూర్డ్, దట్స్ ఆల్. సో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయి, దే ఆర్ నాట్ క్యాన్సర్, మనం తీసేసాం అనుకోండి క్యూర్ అయిపోతుంది. సో మనకి క్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే ఆంకాలజీ క్యాన్సర్ సర్జరీలో ఉందనుకోండి, స్టేజ్ 1లో ఉంటే క్యూర్ రేట్ ఉంటుంది, స్టేజ్ 3 స్టేజ్ 4లో వస్తారు. ఒకసారి సర్జరీ చేస్తాము, పేషెంట్ మళ్ళీ 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత రికరెన్స్తో వస్తారు. ఇంకా వాళ్ళు పాపం చనిపోయే వరకు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. పాపం వాళ్ళ బాధ అంతా మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ వన్స్ వీ డూ సర్జరీ ఆన్ ఎ పేషెంట్, వీ ఓన్ దెమ్. సో మన పేషెంట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు మన ముందు పాపం కుంగి కుసించి పోతూ ఉంటే కనుక ఇట్స్ లైక్ చాలా బాధగా ఉంటుంది. సో ఆ గ్యాస్ట్రో చేయటం వల్ల గ్యాస్ట్రోలో కూడా ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ ఉంటుంది, కోలన్ క్యాన్సర్ ఉంటుంది, ఇవన్నీ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా చేయొచ్చు. అప్పుడప్పుడు క్యాన్సర్ ఆపరేషన్, మేజర్ ఆపరేషన్లు కూడా చేస్తుంటాం. సో బట్ మెజారిటీ వర్క్ 70% ఆఫ్ ద వర్క్ నాన్ క్యాన్సర్ వర్క్ ఉంటుంది, కాబట్టి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా గ్యాస్ట్రో జర్నీ అనేది స్టార్ట్ అయిందండి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత గ్యాస్ట్రో సర్జరీ చేస్తూ ఉన్నప్పుడు మా అన్నయ్య ఒకటి అనేవాడు, అరే చాలా మంది ఒబిసిటీ పెరిగిపోతుంది, హీజ్ ఏ ఎండోక్రైనాలజిస్ట్. అంటే డైలీ షుగర్ పేషెంట్ని, బీపీ పేషెంట్స్ని అందరినీ ఒక 100 మెంబర్స్ని చూస్తూ ఉండేవాడు. అరే చాలా మంది లావోళ్ళు వస్తున్నారు, వీళ్ళని తగ్గించాలి, కొత్త సర్జరీ ఒకటి వచ్చింది కదా బేరియాట్రిక్ సర్జరీ, ఇది చేసుకో, ఇది నేర్చుకురా అంటే అసలు బేరియాట్రిక్ సర్జరీ చాలా ఈజీ, మేము చేసే చాలా పెద్ద ఆపరేషన్లు, అది అసలు నథింగ్, మేము చేసే ఆపరేషన్ ముందు అది నథింగ్ అని అనేవాడిని. నువ్వు ఒకటి కూడా చేయకుండా నథింగ్ అంటావేంట్రా అంటాడు. ఒకటి కూడా చేయాల్సిన అవసరం లేదు, బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ ఏ స్టమక్ సర్జరీ, ఫండమెంటల్ గ్యాస్ట్రో సర్జరీలో మోస్ట్ బేసిక్ సర్జరీ. సో మరి అందరూ ఎందుకు భయపడుతున్నారని అనేవాడు. అందరూ ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఎక్కువ మంది చేయట్లేదు, ఎందుకు భయపడుతున్నారంటే టెక్నికల్లీ ఇట్ ఈస్ ఈజీ సర్జరీ, బట్ ప్లానింగ్ వైజ్ ఇట్స్ ఎ డిఫికల్ట్ సర్జరీ. ఎందుకనంటే ఇప్పుడు లక్కీగా నేను కొంచెం చిన్న ప్లేస్కి వెళ్ళింది కూడా కారణం అదే, విజయవాడకి. సార్ అదే నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది సార్, ఇది మొత్తం ఉంది కాబట్టి. సో యూజువల్గా మీరు చదువుకునింది అండ్ పుట్టి పెరిగింది మొత్తము తెలంగాణ నేపథ్యం, తెలంగాణలో, కానీ సెటిల్ అయింది మాత్రం విజయవాడలో. అండ్ మీకు వచ్చే పేషెంట్స్ కూడా రీసెంట్ టైమ్స్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే యాజ్ పర్ రీసెర్చ్ హైదరాబాద్ సైడ్ నుంచి కానీ ఇక్కడ మీ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయ్యే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. అండ్ మీ నాలెడ్జ్ షేరింగ్ అనేది కేవలము డైరెక్ట్గా వచ్చి కన్సల్ట్ అయ్యే వాళ్ళు అంటే వాళ్ళ వరకే కాకుండా, సో త్రూ వీడియోస్ ద్వారా కూడా మీరైతే అంటే ఇలా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఒక అవగాహన అనేది కూడా త్రూ వీడియోస్ అనేది కూడా షేర్ చేస్తున్నారు. సో అలా యూ బికేమ్ వన్ ఆఫ్ ద ఫేమస్ సార్. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఆల్సో.
ఏంటంటే మనము అంటే ఆ డాక్టర్కి వెళ్ళాలి అని ఎవరైనా అనుకున్నారు అంటే వీడియో చూసి ఓకే సో షీఈ్ అ పర్ఫెక్ట్ అంటే హీఈస్ అ పర్ఫెక్ట్ అనుకొని కన్సల్ట్ అయ్యే వాళ్ళే చాలామంది వచ్చే ఉంటారు. సో ఇలా అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సో ఫస్ట్ మీరు ఎందుకు విజయవాడకి వెళ్ళిపోవడానికి రీజన్? విజయవాడ వెళ్ళటానికి కారణం ఏంటంటే అండి, ఒకటి యాక్చువల్ చెప్పాలంటే నేను వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో చదివాను అనుకోండి. నాకు 5 years జూనియర్స్కి డాక్టర్ రవికాంత్ అంటే తెలుసు, ఓకే 5 years సీనియర్స్కి డాక్టర్ రవికాంత్ అంటే తెలుసు. సో ఓకే హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ఆ 150 members అనేది యూజువల్గా నోటెడ్ ఉంటుంది. యా సో యాక్చువల్గా వాళ్ళందరూ హైదరాబాద్ చుట్టుపక్కల సెటిల్ అయి ఉన్నారు. సో కాబట్టి నేను తర్వాత ఉస్మానియాలో నేను ఎంఎస్ చేశాను. అప్పుడు నాకు 3 years జూనియర్స్ సీనియర్స్ తెలుస్తారు, ప్లస్ మా కింద hundreds of batches ఉంటాయి. ఇది మొత్తం ఎంబీబీఎస్ వాళ్ళు 200 మంది 5-6 బ్యాచ్లు మా దగ్గరకు వచ్చి మా కింద వర్క్ చేసి వెళ్తారు. ఓకే హౌస్ సర్జన్స్ కానీ వాళ్ళు ఎక్కువ మందికి డాక్టర్ రవికాంత్ అంటే తెలిసి ఉంటుంది. ఇది హైదరాబాద్లో. తర్వాత నిమ్స్లో కూడా అంతే, నిమ్స్లో వర్క్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి. నేను ఇప్పుడు విజయవాడ వెళ్తే అక్కడ ఎవ్వరు చూసినా ఏదైనా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చదివిన వాళ్ళు ఉంటారు, లేదంటే రంగరాయలో చదివిన వాళ్ళు ఉంటారు, లేదంటే గుంటూరు మెడికల్ కాలేజ్లో చదివిన ఉంటారు. అక్కడ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఈ 3, రంగరాయ, లేదంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్, లేదంటే గుంటూరు. అక్కడ వాళ్ళు ఎవరు నాకు పరిచయం లేరు. సో ఐఎమ్ ఏలియన్ దేర్. ఇక్కడ నేను ఏ హాస్పిటల్ కానీ వెళ్ళనివ్వండి, ఎవరో ఒకరు ఏరమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటంటే నేను ఇక్కడే వర్క్ చేసేదని చెప్తా ఉంటాను. ఎవరో ఒకళ్ళు ఫేస్ ఎక్కడో ఒక చోట 3 places జూనియర్ సీనియర్ దొరుకుతారు. ఇక్కడ ఉండుంటే నాకు రిఫరల్స్ ఎక్కువ వచ్చాయి, ఎక్కువ మంది మన ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి పంపించేవాళ్ళు. కాకపోతే ఇక్కడ సెటిల్ అవ్వటానికి ఒక డాక్టర్కి ఒక పెద్ద హాస్పిటల్ అనేది పెట్టడం చాలా కష్టం. అంటే ఇప్పుడు ల్యాండ్ రేట్లు కానివ్వండి, లేకపోతే ఆ టైంలో ఒక వెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మా దగ్గర ఏముంటుంది, చదువు తప్పితే ఏముండదు, నాలెడ్జ్ తప్పితే ఏముండదు. కానీ దానికి ఇన్వెస్ట్ చేసే క్యాపబిలిటీస్ కానీ, ఈ బిజినెస్ నాలెడ్జ్ కానీ, లేకపోతే ఏమీ ఉండదు. మన అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా బతకాలి బయట అనేది నేర్పించరు. ఆ నాలెడ్జ్ మాత్రం షేర్ చేయగలుగుతారేమో కానీ ఇప్పుడు అది కూడా చాలా ఎసెన్షియల్. సో హైదరాబాద్లో నేనుండి ఒక హాస్పిటల్ పెట్టి నేను సక్సెస్ అవ్వటం అనేది ఆలోచిస్తూ ఉండే ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటా ఉన్నాను. సడన్గా నాకు ఒక జాబ్ ఆఫర్ అక్కడ విజయవాడలో వచ్చింది. ఓకే సో ఇమ్మీడియట్గా నాకు నిమ్స్లో పనిచేస్తున్నప్పుడు 50,000 స్టైపెండ్ వచ్చేది. వెంటనే 1.5 lakh నాకు విజయవాడలో ఆఫర్ వచ్చింది. సో మా ఫాదర్ వాళ్ళు ఆల్రెడీ హుజూర్నగర్లో 30 years డాక్టర్ కింద ప్రాక్టీస్ చేసి ఆయన ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసి ఆయన ఆల్రెడీ మా అన్నయ్య వాళ్ళు అటు సెటిల్ అయ్యారని అక్కడికి వెళ్ళారు. ఇక్కడ విజయవాడకి వెళ్ళారు. సో అన్నయ్య ఉన్నారు, లేకపోతే మా నాన్నగారు అక్కడ ఉన్నారు, అక్కడ ఆఫర్ వచ్చింది. సో సరే వెళ్ళి చూద్దాం, 1 సంవత్సరం చూద్దాం, లేకపోతే వచ్చేద్దాం మళ్ళీ ఇక్కడికి అని అనుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళాక దెర్ ఇస్ ఎనీబడి, నేను హైదరాబాద్లో తెలంగాణలో పుట్టి పెరుగున్నాను కదా, ఎవ్రీవన్ సీస్ విజయవాడ డౌన్. సో ఇక్కడ నుంచి పేషెంట్స్ నా మీద నమ్మకంతో హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ వదిలేసి, సో అల్ట్రా రిచ్ పీపుల్ కూడా విజయవాడ నా కోసం వచ్చి మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకుని వెళ్తుంటారు. వాళ్ళ చుట్టాలకి ఎవరికి చెప్పినా కానీ హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రీట్మెంట్కి వెళ్తున్నాం అని దే సీ దెమ్ డౌన్. అంటే ఒక స్టెప్ దిగినట్టే కదా అనిపిస్తుంది, దిగినట్టు ఉంటుంది. సో వాళ్ళు దానికి ఎక్స్ప్లెయిన్ చేయటానికి నాకు నమ్మకం కుదిరింది, నేను వెళ్తున్నా అని చెప్తుంటారు. కానీ ఒకరికి చెప్పిన తర్వాత ఇంకొకరికి చెప్పాల్సి వస్తుంది. సో బట్ సమ్హౌ ద ట్రస్ట్ బ్రింగ్స్ దెమ్ టు మీ అల్టిమేట్లీ. ఎందుకంటేనండి ఒక మెడిసిన్ రాయటము, ఎప్పుడో ఒకసారి షుగర్కి వెళ్ళి చూపించుకోవటం ఇట్ ఈజ్ ఓకే. కానీ ఒక సర్జరీ అనేది లైఫ్లో ఒక్కసారే జరుగుతుంది. సర్జరీని మైక్రో డిసెక్షన్ చేస్తే ఒక 100 steps ఉన్నాయనుకోండి. ఓకే, ఈచ్ స్టెప్లో ఏ స్టెప్లో చిన్న మిస్టేక్ జరిగినా దాని ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. రైట్. సో పేషెంట్కి లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ యాక్చువల్లీ. మనకి హూ ఈస్ ద బెస్ట్ ఇన్ దట్ అనేది తెలుసుకుని దాంట్లో బెస్ట్ అనే సర్జరీలో మాత్రం అసలు కాంప్రమైజ్ ఉండకూడదు. ఎందుకంటే మెడికల్లో పాస్ అవడానికి ఎంత అండి, 50% ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఎవరి మీద ఆపరేషన్ చేసి నాకు 50% గ్యారంటీ అంటే ఒప్పుకుంటారా? నో. యాక్చువల్ 99% కూడా సరిపోదు.
సర్జన్స్కి. యాక్చువల్గా ఇయర్ పాస్ అయ్యే కొద్దీ ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తూ ఉండే కొద్దీ మన యాక్యురసీ 99% రీచ్ అవుతుంది. 100% ఎవరికి రీచ్ అవుతుంది? ఎవరన్నా 100% రిజల్ట్స్ ఇస్తున్నానని చెప్పారనుకోండి, దే ఆర్ అబద్ధాలు చెప్తున్నట్టు. అంటే అక్కడే అర్థమైపోతుంది. యూజువల్గా దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే సర్జన్ చేతిలో లేని చాలా ఉంటాయి. ఒక 1%. ఇప్పుడు సర్జరీ నేను చేస్తానండి, చేసిన మరుసటి రోజు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. అది ఇంటి దగ్గర హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, ఆపరేషన్ చేయకుండా ఏమంటారు, మన టైం బాగాలేదు, 5 నిమిషాలు అయిపోయింది, ఏం చేస్తామని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్. ఆపరేషన్ అయిన మరుసటి రోజు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అందరూ సస్పీషియస్గా చూస్తారు. ఏమంటే ఇన్నాళ్ళు రాంది ఇప్పుడు ఎందుకు వస్తుందండి? మీరు ఆపరేషన్ ఏదో చేసి ఫెయిల్ చేసి ఉంటారు, లేదంటే మీరు ఏదో తప్పు చేసి ఉంటారు, అన్ని క్వశ్చన్ మార్క్స్. ఇప్పుడు పేషెంట్స్కి అనుమానం ఉండుండకపోవచ్చు, కానీ ఆ కార్యక్రమాల దగ్గర దినం దగ్గర కానీ వచ్చే జనాల్లో ఒక్కొక్క క్వశ్చన్ రేస్ చేసేసరికి లేని అనుమానాలు వస్తూ ఉంటాయి. అంటే ఒక పేషెంట్ని ఇట్స్ ఏ స్ట్రెస్ఫుల్ జాబ్ యాక్చువల్లీ సర్జరీ అనేది. ఇప్పుడు సర్జరీ ఈజ్ ద లాస్ట్ ప్రిఫర్డ్ జాబ్.